ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులరెడ్డి నాయకత్వంలో కొత్తూరు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పశుగుణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, వాస్తవంగా టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. మేము చాలా చేశాం, అభివృద్ధి అంతా మేమే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడు, అతను ఒక సైకో అని మాట్లాడుతున్నారు. ఎవరు సైకో, ఎవరు విధ్వంసకారుడు? జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటారా? 10,000 రైతు భరోసా కేంద్రాలను కట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని విధ్వంసుడు అంటారా? లేకుంటే 13,000 హెల్త్ క్లినిక్లు కట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని విధ్వంసుడు అంటారా? ఏ ప్రాతిపదికన అంటారు? ఈ రోజు గ్రామాల్లో చూస్తే చలవిడిగా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి విపరీతంగా ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇసుక అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది, బ్రాండీ షాపులు అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఇలా ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యము. 30 ఇల్లు కట్టలేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇల్లులు పూర్తి చేశాడు. ఒక కాలనీ ఇచ్చినప్పుడు ఆ కాలనీ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాడు. ఆ కాలనీ పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ల ప్లాట్లు ఇచ్చిన ప్లాట్లకన్నిటి కూడా లెవలింగ్ చేశాడు, వాటర్ స్కీమ్స్ పెట్టాడు, అక్కడనే రోడ్లు వేసాడు, ఎలక్ట్రిఫికేషన్ చేశాడు. కొన్ని కాలనీలు చాలా ప్రతిష్టంగా తీసుకొని ప్రగతి పదంలో తీసుకొని పోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన విధ్వంసకారుడు, ఆయన సైకో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు. 4 పోర్టులు తెచ్చాడు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాడు, 6 ఫిషింగ్ సెంటర్లను తెచ్చాడు. ఇన్ని చేసిన వాడ సైకో, ఇన్ని చేసిన వాడ విధ్వంసకారుడు. జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని మీరు అడుగుతున్నారు? ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అల్లాడుతున్నారు. ఒక పక్క రైతులు పంటకి గిట్టుబాటు ధర లేక పంటలంతా రైతులకి దళార వ్యవస్థ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజని రైతు కళ్ళాలకైనా కొన్నాడు. ఇలా దళారులు వచ్చి రైతు గిట్టుబాటు ధరని నిర్ణయిస్తున్నారు. మేము అది కాదు, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము నిర్ణయించిన గవర్నమెంట్ ధరకే గవర్నమెంటే కొన్నది. రైతు భరోసా కేంద్రాలు కొన్నాం, అలాగే ఈ క్రాప్ బుకింగ్ ద్వారా కూడా మేము ప్రతి గింజ కొన్నాం. బాబు పోవాలి, జగన్ రావాలి నినాదంతోనే ప్రజలంతా ముక్తకంఠంగా చెప్తున్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, మా పేదల కష్టాలు తీరుతాయి, రైతు సమస్యలను పరిష్కరిస్తారు. కనుక రాష్ట్రంలో ఏదైనా మంచి జరగాలంటే పేదలకు కానీ ఎవరికైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వమే అందరికీ అందుబాటులో ఉంటుంది. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి. ఏ ఒక్కరికి కూడా ఇటు తెలుగుదేశం, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీ అని మేము ఎప్పుడు చూడాల. మేము పెన్షన్ ఇస్తే గౌరవంగా ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చాం. వాళ్ళ ఇంటికి గేటు తట్టి, తలుపు తట్టి ఇచ్చాం. ఇవాళ మోటార్లు నెత్తిని పెట్టుకొని రేషన్ షాపుల నుంచి పోతున్నారయ్యా. ఇదే ప్రభుత్వం, ఇదే ప్రజాప్రభుత్వం. ఏదో అమరావతిలో నేను ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు?